యస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణం గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు చేపట్టినటువంటి ఆందోళనకు మద్దతు తెలపడంతో పాటు ధర్నా నిర్వహిస్తున్నటువంటి టీఎన్జీఓ నాయకులకు సంఘీభావం తెలిపేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. పోలీసుల తీరుపైన తీవ్ర అసహనం వ్యక్తం చేసిన హరీష్ రావు సుబేదారి పోలీస్ స్టేషన్కు నడుచుకుంటూ వెళ్లారు. హరీష్ రావును అరెస్టు చేయడం పైన బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున అయితే నినాదాలు చేశారు. ప్రతిపక్ష నాయకులు శాంతియుతంగా ప్రజా సమస్యలపైన స్పందిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు బలగాలతో నిర్బంధాలకు పాల్పడుతూ ఉందని మరిక ఏదైతే గొంతు నొక్కేటువంటి ప్రయత్నం కూడా చేస్తుందని అయితే బీఆర్ఎస్ శ్రేణులు మండిపడతా ఉన్నాయి. మరి ఈ ఘర్షణలతో అయితే హనుమకొండ కలెక్టరేట్ వద్ద భారీగా పోలీసు బలగాలను మోహరింపజేసి ఇక భద్రతను కట్టుదిట్టం చేశారు. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ యొక్క సమస్యల పరిష్కారం కోసం జీవో 97ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు చేపట్టగా మరి టీఎన్జీఓలు ఇందులో ధర్నాకైతే వాళ్ళు కూడా దిగడం జరిగింది. తొలుత హరీష్ రావు పర్యటనకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు అయితే ఉదయాన్నే హైదరాబాద్లోని ఆయన నివాసంలో అడ్డుకునేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అయితే మరి అన్ని కూడా ఆంక్షలను దాటుకుని హరీష్ రావు అయితే హనుమకొండ కలెక్టరేట్ వద్దకు చేరుకొని ధర్నాలో పాల్గొని విద్యార్థులకు మద్దతు తెలియజేశారు. హరీష్ రావు రాకతో కలెక్టరేట్ పరిసర ప్రాంతంలో వాతావరణం ఒక్కసారిగా మొత్తం వేడెక్కిందనే చెప్పాలి. మరి శాంతి భద్రతల దృష్ట్యా కూడా పోలీసులు ఆయనను బలవంతంగా అరెస్టు చేసి అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కు తరలించారు. ఇక పాలిటెక్నిక్ కాలేజీల విభాగాన్ని శక్తి విభాగంలో అయితే విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 97 జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. మరి ఈ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ ఇక ఐటీఐ కళాశాలలను అయితే శక్తి స్కీమ్ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి అయితే మారనున్నట్లు తెలుస్తా ఉన్నాయి. మరిక శక్తి స్కీమ్లో విలీనాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు అయితే తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రస్తుతం. మరి ఇది తమ యొక్క 3 ఏళ్ల డిప్లొమా విలువను భవిష్యత్తును దెబ్బతీస్తుందని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వం అయితే తాజా నిర్ణయంతో మరిక పాలిటెక్నిక్ అనంతరం బీటెక్ సెకండ్ ఇయర్లో చేరేటువంటి అవకాశం కోల్పోతామని కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందజేస్తారు. ప్రభాకర్, ప్రస్తుతం హరీష్ రావును అయితే పోలీసులు అరెస్టు చేసినట్టు తెలుస్తుంది. ఎందుకు అరెస్టు చేయడం జరిగింది ప్రభాకర్? ఎస్ రాధాకృష్ణ, హన్మకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిందని చెప్పాలి. వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల విద్యార్థులు కూడా చేపట్టినటువంటి ఆందోళనకు మరి మద్దతు తెలపడంతో పాటు ధర్నా నిర్వహించినటువంటి టీఎన్జీఓ నాయకుల సంఘీభావం తెలిపినందుకు కూడా తెలిపేందుకు వచ్చినటువంటి బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావును కూడా పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తా ఉంది. రాధాకృష్ణ, పోలీసుల తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసినటువంటి హరీష్ రావు సుబేదారి పోలీస్ స్టేషన్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యం కనిపిస్తా ఉన్నది. అయితే హరీష్ రావును అరెస్ట్ చేయడంపై బీఆర్ఎస్ ముఖ్య నేతలు కార్యకర్తలు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు కూడా చేశారని చెప్పాలి. ప్రతిపక్ష నాయకులు శాంతియుతంగా ప్రజా సమస్యలపై స్పందిస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసుల బలగాలతో కూడా నిర్బంధాలకు పాల్పడుతుందంటూ గొంతు నొక్కే ప్రయత్నం కూడా చేస్తుందనేది బీఆర్ఎస్ శ్రేణులు మండిపడుతున్నారు. సో ఈ ఘర్షణతో హన్మకొండ కలెక్టరేట్ వద్ద కూడా భారీగా పోలీసు బలగాలు కూడా మోహరించి మరి భద్రతను కట్టుదిట్టం చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తా ఉంది. రాధాకృష్ణ, అయితే వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం జీవో 97 ను కూడా రద్దు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టగా మరి టీఎన్జీఓలు కూడా ధర్నా నిర్వహించారు. తొలుత హరీష్ రావు పర్యటనకు అనుమతి లేదంటూ పోలీసులు ఉదయాన్నే హైదరాబాద్ లోనే ఆయన నివాసంలో అడ్డుకునే ప్రయత్నం చేశారు.
అయితే అన్ని అంశాలను దాటుకొని హరీష్ రావు హన్మకొండ కలెక్టరేట్ వద్దకు కూడా చేరుకొని ధర్నాలో పాల్గొని విద్యార్థులకు కూడా మద్దతు తెలిపినట్టుగా తెలిసింది. అయితే హరీష్ రావు రాకతో కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో కూడా మరి వాతావరణం మరింత వేడెక్కిందని చెప్పాలి. శాంతి భద్రతల దృష్ట్యా పోలీసులు ఆయనని బలవంతంగా అరెస్ట్ చేసి అక్కడ నుండి పోలీస్ స్టేషన్ కూడా తరలించినట్టుగా తెలుస్తా ఉంది రాధాకృష్ణ. అదే ఇక పాలిటెక్నిక్ కాలేజీల విభాగాన్ని కూడా శక్తి విభాగంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం జియో నెంబర్ 97 జారీ చేసిన విషయం తెలిసిందే. సో ఈ జియో 97 ద్వారా పాలిటెక్నిక్ ఐటీఐ కళాశాలను శక్తి స్కీమ్ కింద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోనికి మారనున్నట్టుగా తెలుస్తా ఉంది. సో శక్తి స్కీమ్ లో విలీనాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నారు. ఇది తమ 3 ఏళ్ల డిప్లొమా విలువలను కూడా మరి భవిష్యత్తును కూడా దెబ్బతీస్తుందంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తాజా నిర్ణయంతో పాలిటెక్నిక్ అనంతరం మరి బీటెక్ సెకండ్ ఇయర్ లో చేరే అవకాశం కోల్పోతామంటూ కూడా విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. దీనికి మద్దతుగా హరీష్ రావు మరి హన్మకొండలోని కలెక్టరేట్ ఆఫీస్ వద్ద కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అక్కడ మరి హరీష్ రావు రావడంతో కూడా అక్కడ మరింత ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పవచ్చు. బీఆర్ఎస్ నాయకులు హరీష్ రావు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకొని నిరసన ప్రోగ్రాం చేస్తుంటే మరి శాంతి భద్రతలకి విఘాతం కలుగుతున్నటువంటి పరిస్థితి, ఉద్రిక్త పరిస్థితులకి దారితీస్తున్నాయని నిబంధనతో కూడా పోలీసు బలగాలు హరీష్ రావుని అక్కడికి అరెస్ట్ చేసినటువంటి నేపథ్యం కనిపించింది. అంతకంటే ముందు కూడా హరీష్ రావు హైదరాబాద్ నుండి బయలుదేరేటటువంటి సందర్భంలో కూడా ఇక్కడ కూడా తన ఇంటి వద్ద కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. సో అక్కడి నుంచి హరీష్ రావు తప్పించుకొని హన్మకొండ కలెక్టరేట్ ఆఫీసు వద్ద నిరసన ప్రోగ్రాం పాల్గొనడానికి కూడా వెళ్ళినటువంటి నేపథ్యం కనిపించింది. అక్కడి నుంచి అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా చూస్తాను రాధాకృష్ణ. హరీష్ రావు అరెస్టుల పైన కూడా బీఆర్ఎస్ నేతలంతా కూడా ఆందోళన చేస్తా ఉన్నారు. ప్రతిపక్షాలు శాంతియుతంగా నిరసనలు చేస్తా ఉంటే ఇలా పోలీస్ బలగాలతోని అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా నిలదీస్తా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మరి జియో నెంబర్ 97 ని రద్దు చేయాలంటూ కూడా వారు డిమాండ్ చేస్తా ఉన్నారు. గతంలో హైదరాబాద్ ధర్నాలో కూడా పాలిటెక్నిక్ విద్యార్థులు ధర్నా చేస్తుంటే దానికి కూడా మద్దతు తెలుపుతూ హరీష్ రావు అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా మరి ఈ జీవోను ఎత్తివేయాలంటూ కూడా లేకపోతే సచివాలయాన్ని కూడా ముట్టడిస్తామంటూ కూడా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేసినటువంటి నేపథ్యం కూడా మనం చూసాం రాధాకృష్ణ. కానీ ఇప్పుడు ఇక్కడ హన్మకొండలో కూడా ఇటు టిఎన్జిఓ విద్యార్థి సంఘాలు కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్ విద్యార్థులు మరి ఒకేసారి కలెక్టర్ ముందు కూడా ధర్నా చేయడం వల్ల ఉద్రిక్త పరిస్థితికి దారి తీసిందని చెప్పాలి. పెద్ద ఎత్తున పోలీస్ బలగాలు వారందరినీ కూడా చెల్లాచెదురు చేసేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ నేపథ్యంలోని హరీష్ రావుని అరెస్ట్ చేసినట్టుగా కనిపిస్తా ఉంది రాధాకృష్ణ. సో మరి ఒకవైపు టీఎన్జిఓలకు సపోర్ట్ గా అయితే బీఆర్ఎస్ నేత హరీష్ రావు సపోర్ట్ చేస్తా ఉన్నారు. మరి దీనిపైన ఇప్పటి వరకు ఏమైనా వీళ్ళు ప్రభుత్వం స్పందించడం ఏమైనా జరిగిందా? అంటే రాధాకృష్ణ ఇక్కడ ప్రభుత్వం నుంచి గత నెల రోజుల నుంచి కూడా టీఎన్జీకి సంబంధించినటువంటి సంఘ నాయకులు కూడా జీతభత్యాల విషయంలో కావచ్చు, అదేవిధంగా పాలిటెక్నిక్ సంబంధించినటువంటి విద్యార్థుల కోసం కూడా వారు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితులు చూస్తా ఉన్నాము. ముఖ్యంగా మరి ఈ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా ఇటు కాంట్రాక్ట్ లో పనిచేసేటటువంటి ఉద్యోగులకు సంబంధించి కూడా జీతభత్యాలకు సంబంధించి పెద్ద ఎత్తున ఆందోళన వినిపిస్తా ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వాలు దీని మీద సానుకూలంగా స్పందించట్లేదంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తా ఉన్నారు. సో ఆ నేపథ్యంలోనే ఇటు హరీష్ రావు మరి వారికి సానుకూలంగా మద్దతుగా ఆ ధర్నా దీక్షలో కూడా పాల్గొన్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తా ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు, కానీ అక్కడి నుంచి హరీష్ రావుని అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. సో తను ఇక్కడ ఆ ప్రాంతం నుంచి కూడా సుబేదార్ పోలీస్ స్టేషన్ వరకు కూడా నడుచుకుంటూ వెళ్ళినటువంటి నేపథ్యం కూడా కనిపించింది రాధాకృష్ణ. రైట్, థ్యాంక్ యూ ప్రభాకర్. సో ఓవరాల్గా మరి తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి వ్యవహారం మరి పాలిటెక్నిక్ విద్యార్థుల పట్ల వ్యవహరిస్తున్నటువంటి తీరుపైన అయితే పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రస్తుతం అయితే వాళ్ళందరూ కూడా ధర్నాలకు దిగుతా ఉన్నారు. ఏదైతే పాలిటెక్నిక్ కాలేజీల విభాగాన్ని శక్తి విభాగంలో విలీనం చేస్తూ తెలంగాణ ప్రభుత్వం ఆ జీవో ఏదైతే తెచ్చిందో 97 అనేటువంటి జీవో, ఆ జీవో అయితే ఇప్పుడు ప్రస్తుతం పాలిటెక్నిక్ విద్యార్థులకు అసలు నచ్చలేదన్నట్టుగానే వాళ్ళైతే వ్యవహరిస్తున్నారు. మరి ఈ జీవో 97 ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థులకు కలిగేటువంటి నష్టాలు చాలా ఉన్నాయని మాట్లాడుతున్నారు. మరి వైపు పాలిటెక్నిక్ దాంతోపాటు ఐటీఐ కళాశాలను శక్తి స్కీమ్ కింద వాళ్ళు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పరిధిలోకి అయితే మారుతా ఉన్నారు.
ప్రస్తుతం. మరి ఇక ఈ శక్తి స్కీమ్లో ఈ విలీనాన్ని పాలిటెక్నిక్ విద్యార్థులు ససేమిరా అని వాళ్ళు ఒప్పుకోవడం లేదు. మరి ఇక ఇది తమ యొక్క 3 ఏళ్ల డిమాండ్లను, ఇక దాంతో పాటుగా కూడా ఏదైతే ఆ 3 ఏళ్ల డిప్లొమా విలువలను కావచ్చు, ఆ భవిష్యత్తును కావచ్చు, మరి ఇవి ఖచ్చితంగా దెబ్బతీసేటువంటి అవకాశం ఉందని విద్యార్థులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి దీనిపైన ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది? మరి ఇక అటు ప్రతిపక్షాలు అయితే దీనికి మద్దతుగా అయితే ముందుకు సాగుతా ఉన్నారు. మరి ఇలాంటి పరిణామాల మధ్య ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయం ఎలా ఉండబోతుంది అనేది మాత్రమే ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది.